హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, హ్యాపీ పామ్ సండే అని చెప్పండి. పాము, మళ్ళీ పాము అనుకున్నారు. పాము కాదమ్మా. పామ్ అంటే ఇంగ్లీష్లో PALM. పామ్ అంటే ఖర్జూరం. ఓకే, మట్టల ఆదివారం, హ్యాపీ మట్టల ఆదివారం అని చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మూడు విషయాలు చెప్పి నేను ముగించబోతున్నాను. ఆమె దిస్ జాయ్, ఈ సంతోషం నీలో కొనసాగును గాక. హల్లెలూయా. ఓకే, మీ అందరికీ ప్రశ్న, ఇటువైపు వాళ్ళకి ఫస్ట్ పాయింట్. చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళే చెప్పాలి. మాట్లాడే వారిలో కనపడే ఒక కార్యం చెప్పండి. ఓకే, మట్టలు అని చెప్పారు, వెరీ గుడ్. నెక్స్ట్ ఇటు పురుషులు, రెండవ కార్యం చెప్పండి. గాడిద. ఓకే, మీరేం చెప్తారు? బట్టలు. వా, కనిపెట్టేశారు, వెరీ గుడ్. ఇంకా మీరు చెప్పండి, నాలుగోది స్తుతి, వెరీ గుడ్, ప్రైజ్. ఇప్పుడు పిల్లలు చెప్పండి, నా ఐదోది మ్యాజికా, ర్యాలీయా? వీళ్ళు సూపర్ సూపర్, కరెక్ట్ చెప్పారు. ర్యాలీ, ఐదోది ర్యాలీ, వెరీ గుడ్. సో ఫస్ట్ పాయింట్, ఫస్ట్ కార్యం, ఈ మట్టల ఆదివారం అనేది అంటే జనరల్గా మనం ఎప్పటి నుంచి క్రైస్తత్వంలో ప్రారంభించబడిందంటే 400 సంవత్సరంలో నుండి, క్రీస్తు శతాబ్దం 400 సంవత్సరంలో నుండి ఈ యొక్క సెలబ్రేషన్ అనేది, అంటే అంతకుముందు యేసు ప్రభు కాలంలో జరిగింది. తర్వాత క్రీస్తు శతాబ్దం 400 శతాబ్దంలో సుమారుగా ఆ టైంలో నుండి ఇలాగా మట్ల ఆదివారం, ఏంటి ఏ ఆదివారం, పామ్ సండే అనేది మొదలైంది. అంతకుముందు 400 సంవత్సరాల ఆ టైంలో, అంటే యేసు ప్రభు వారు జీవించిన క్రీస్తు శతాబ్దము 30వ సంవత్సరంలో 32 సంవత్సరాల టైంలో యెరూషలేములోకి వెళ్ళేటప్పుడు అప్పుడు చేశారు ఆ కార్యాన్ని. తర్వాత భక్తులు లేఖనంలో రాసి పెట్టారు. కానీ దీన్ని ఒక ఫెస్టివల్గా, ఒక పండగగా ఎప్పుడు మొదలు పెట్టారంటే క్రీస్తు శతాబ్దం 400 సంవత్సరాల నుండి మొదలుపెట్టారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మొదలుపెట్టిన ఈ పామ్ సండేలో చాలా గొప్పమైన ఉన్నతమైన కార్యాలు దీనిలో దాగున్నాయి. దానిలో మొట్టమొదటి చెప్పారు ఇటువైపు మట్టలు. ఏంటి మట్టలు? ఇప్పుడు ఎంతమంది ఖర్జూరపు మట్టలు మాత్రమే తెచ్చారు? ఇదేం మట్ట? ఈత మట్ట. అదే మట్ట? చేతి మట్ట. ఏంటి ఇది? అదే ఇంకోటి ఏదైనా తెచ్చిందే చెప్పండి. అందరు ఇదే తెచ్చారా? ఓ, భలే దొరికినాయే, వెరీ గుడ్. మాటూరు సంఘంలో కొబ్బరి మట్టలు తెచ్చారు. ఎందుకయ్యా అంటే గుచ్చుకుంటాయని అది తెచ్చామని అన్న అంటున్నాడు. హల్లెలూయా. కొబ్బరి మట్టలు తేకూడదు, ఖర్జూర మట్టలే తేవాలి. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే దానికి ఒక ఆత్మీయ అర్థం కాదు, లిటరల్గానే దానికి భౌగోళికంగా చరిత్ర ప్రకారమే దానికి చాలా అమూల్యమైన అర్థం ఉంది. ఆమేన్ చెప్పండి. అది ఆ భౌగోళికంగా అంటే లోకరీతిగా మాత్రమే కాకుండా ఈ ఖర్జూరపు మట్టకి ఆత్మీయమైన దేవుని బిడ్డలందరికీ బైబిల్ ఆరంభం ఎండింగ్ వరకు దీనికి పని ఉంది. హలో, బైబిల్ ఆరంభం నుండి ఎండింగ్ వరకు ఈ ఖర్జూరపు మట్టతో పని ఉంది. మనకి ఎండింగ్ ఏది? ఎండింగ్ ఏది మంది? నిత్యరాజ్యంలో. హల్లెలూయా. సో ఫస్ట్ పాయింట్ పామ్ ట్రీ. మొదటిది ఖర్జూరపు మట్టలు. అందరూ అనండి. ఈ ఖర్జూరపు మట్టలు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథంలో అనేక సందర్భాల్లో దీన్ని ఉపయోగించడం జరిగింది. కానీ ప్రాముఖ్యంగా ఈ ఖర్జూరపు మట్టలు సుక్కోతు లేదా లేవీకాండము, లేవీకాండ 23వ అధ్యాయం 40వ వచనం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యుద్ధ నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచు ఉండవలెను. ఏమేమి మొక్కలు ఉన్నాయి? ఫస్ట్ ఏంటి? దబ్బ పండ్లు. 2 ఈత మట్టలు. 3
గొంజి చెట్లు, 4 నిరవంజి చెట్లు. మరి ఖర్జూరపు చెట్లు లేదుగా. ఇంగ్లీష్లో చదవండి అది. And you shall take for yourselves on the first day the fruit of beautiful trees, the branches of palm trees, the branches of palm trees, పామ్ ట్రీస్, బ్రాంచెస్ ఆఫ్ పామ్ ట్రీస్, the buds of leafy trees, and willows of the brook, and you shall rejoice before the Lord your God for 7 days. అప్పుడు భాషలో అటు రాసి పెట్టేశారు. ఒరిజినల్గా అయితే ఖర్జూరపు మట్టలు అందరూ చెప్పండి, చెప్పాల. ఖర్జూరపు కొమ్మలు లేదా మట్టలు. 7 రోజులు పండగ జరుపుతారండి వాళ్ళు. ఎప్పుడంటే సుక్కోత్ అని, కోత పండగ, హార్వెస్ట్, ఫెస్టివల్ ఆఫ్ హార్వెస్ట్ అని 7 రోజులు దేశాన్ని వదిలి అందరూ పర్ణశాల దినాన ఏం చేస్తారు, గుడారాలు వేసుకొని ఒక చోట కూడుకొని 7 రోజులు జరుపుతారు. ఎన్ని రోజులు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఈ 7 రోజులు ఆ మట్టలతో ఉత్సాహించి సంతోషించి ఆ శ్రేష్టమైనవి అనుభవిస్తూ దేవుని యందు పరవశిస్తూ ఉంటారు. ఆమేన్ చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే 7 రోజులు పండగ అనుభవిస్తున్నానంటే ఎంత గొప్ప భాగ్యం. మనకేం తెలుసా పండగ అంటే? చికెన్ తింటాం, మటన్ తింటాం, కొత్త బట్టలు కట్టుకోవటం, ఇంకా హాలిడేస్ రావటం, ఇంకా పండగ అంటే అది అనుకుంటున్నాం. నిజమైన పండగ ఏంటంటే దేవుని గూర్చి పాడుచు ఉత్సహించి నాట్యం ఆడటం. చప్పట్లు కొట్ట దేవునికి స్తోత్రం. 7 రోజులు శ్రేష్టమైన కార్యాలతో దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేస్తారు, ఉత్సహించి నాట్యం ఆడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. నిజమైన పండగ ఏది తెలుసా? దేవుని సన్నిధిలో ఉండటం. పక్కన వాళ్ళకి చెప్పండి. కొంతమంది చూడండి, మన క్రైస్తవులు పండగ టైంలో ఏముండదు, చర్చికి కూడా పోరు కొంతమంది. ఏసు రక్తం చెయ్యం. ఉదయం ఆ ఉదయం కూడా గజాబజా అయ్యి మొత్తానికి క్యారేజ్ కవర్ పట్టుకొని వస్తాడు ఇంటికి. ఇక ఆడ పడేస్తాడు, ఇక కూర్చుంటాడు. ఇక ఆ కూర వండుతారు, వాసన వస్తూ ఉంటుంది. అయిందా 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 అంటారు. అయిందని తింటారు, తినేసి స్నానం చేస్తారు, బట్టలు వేసుకుంటారు, ఇక రోడ్డు మీదకి వస్తారు. స్తోత్రం. అలా 4 రౌండ్లు వేస్తారు, అటు ఇటు తిరుగుతారు, చీకట పడిద్ది, పండగ అయిపోయింది. పండగ అది కాదండి, దేవుని సన్నిధిలో ఉన్నటియే గొప్ప పండగ. వాళ్ళు 7 రోజులు ఈ ఖర్జూరపు మట్టలతో ఉత్సాహిస్తూ నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటారట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే పాత నిబంధనలో కూడా ఏముంది, ఖర్జూరపు మట్టలు ఉన్నాయి. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య కాలంలో చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. గట్టిగా వినండి. దావీదు తనయ హోసన్నా, మట్టలు పట్టుకోండి. నీకు ఇచ్చింది ఎందుకు? చక్కమని అప్పుడప్పుడు ఇంటర్వెల్ అప్పుడప్పుడు పాట వచ్చింది, మీరు వెంటనే ఏం చేయాలా, ఓపాలా. రే దావీదు తనయ హోసన్నా, యేసన్నా, హోసన్నా, 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 యేసన్నా, దావీదు తనయ హోసన్నా. హల్లెలూయా. ఖర్జూరపు మట్టలు పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకున్నారు, ఆయన్ని ఆరాధిస్తూ జయము ప్రభు పేరట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక. ఇది కీర్తన గ్రంథం 118వ కీర్తనలో ఈ మాట రాయబడింది. చూడండి ఒకసారి. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం ఉండును గాక. యెహోవా పేరిట వచ్చువాడు ఏమవును గాక,
ఆశీర్వాదం పొందునుగాక. సో మట్టలు దేనికి సాదృశ్యం అంటే జయం. అందరు చెప్పండి, చెప్పాలి జయం, చెప్పాలి జయం, జయం. పక్కన వాళ్ళు చెప్పండి, నీకు జయము దయచేయబోతున్నాడు. యేసు జయించాడు, జయాన్ని మనకిచ్చాడు. ఇక మీదట మనం జయము పైన జయాన్ని పొందుకోబోతున్నాం. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. మొదట చెప్పండి, మట్టలు అంటే ఏంటి? ఖర్జూరపు మట్టలకు సాదృశ్యం ఏంది? చెప్పాలి, అందరూ చెప్పాలి. మట్టలు అంటే ఏవి పడితే అవి కాదు, మళ్ళీ చెప్పారు. హల్లెలూయా. ఏ మట్ట పెడితే ఆ మాట పైన పెట్టేసి జయం అన్నారు. యేసు రక్తం జయం. ఖర్జూరపు మట్టలే, అందరూ అనండి, చెప్పాలి గట్టిగా. ఖర్జూరపు మట్టలే ఏమంది? జయానికి సాదృశ్యం. అందుకే చూడండి, సమ్ యూత్కి మీకు తెలుసు, లోగోస్లో ఇట్లా లీఫ్ పెడతారు ఇట్లా. ఓకే, చూసారా? న్యూజిలాండ్ ఆ క్రికెట్ టీంకి ఆ ఫ్లాగ్లో ఏముంటుంది? ఒక లీఫ్ ఉంటుంది. ఏముంటుంది? లీఫ్ ఉంటుంది. సో ఆ ఖర్జూరపు మట్ట దేనికి సాదృశ్యం? జయానికి సాదృశ్యం. ఇంకొక విషయం చెప్పమంటారా? ఫస్ట్ పాత నిబంధనలో ఖర్జూరపు మట్టలు, నెక్స్ట్ యేసు ప్రభు కాలంలో యేసయ్య వస్తుంటే ఏం చేశారు? ఖర్జూరపు మట్టలు. ఇంకొక సూపర్ అయిన కార్యం ఏంటి తెలుసా? చూడండి, ఆ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. త్వరగా అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ఆ గొప్ప సమూహం ఎవరో తెలుసా? రక్షించబడిన దేవుని బిడ్డలందరూ. కొట్టు గట్టిగా, కొట్టాల, చప్పట్లు రావట్లేదు. హల్లెలూయా. ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి అంటే ఇదే యేసు రక్తం చేత కడగబడి రక్షించబడిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై. అది సంగతి. ఈ రోజు ఎందుకు తెల్ల వస్త్రాలు వేసుకొని రమ్మన్నానంటే, వారు తెల్లని వస్త్రాలు ధరించిన వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని. ఏ మట్టలో? ఖర్జూరు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి గట్టిగా. రక్షణ స్తోత్రం, బలము ప్రభావం, శక్తి ఐశ్వర్యం ప్రభు యేసుకే. రక్షణ స్తోత్రం, బలము ప్రభావం, శక్తి ఐశ్వర్యం ప్రభు యేసుకే. యెహోవా మా ప్రభువా, యెహోవా మా రక్షక, యెహోవా మా ప్రభువా, యెహోవా. హల్లెలూయా. పరలోకంలో కూడా చేతిలో మట్టి ఉంటదమ్మా. పక్కన చెప్పండి, కేజీ బంగారం ఉండదమ్మా, వడ్డాలు ఉండవమ్మా. చేతిలో ఏముంటదమ్మా? ఏ మట్ట? ఖర్జూరపు మట్టి ఉంటదమ్మా. నీ పని ఏం తెలుసా? పరలోకంలో రక్షణ స్తోత్రం, బలము ప్రభావం, శక్తి ఐశ్వర్యం ప్రభు యేసుకే. అరే పాస్టర్ గారు మళ్ళీ మోసం చేశారు. పాస్టర్ గారు అందరూ బంగారు పరలోకంలో బంగారం ఉంటుంది, బంగారం ఉంటుంది, మీరేమో చేతిలో మట్టి ఉంటుంది అంటారు ఏందయ్య గారు అన్నారు. హల్లెలూయా. బంగారం మెడలో ఉండదమ్మా, బంగారం నీ కాళ్ళ కింద ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లని వస్త్రాలు ధరించిన వారై చేతిలో ఖర్జూరపు మట్టలు ధరించి రక్షణ స్తోత్రము, బలము, ఐశ్వర్యము రాజాది రాజుకని నిత్యము స్తుతిస్తూనే ఉంటాము. హల్లెలూయా. ఎవరు స్తుతిస్తారు? రక్షణ పొందిన వారు తమ వస్త్రములను ప్రభు యొక్క రక్తముతో
గొర్రె పిల్లతో రక్తము చేత కడుక్కున్న వారే ఈ జనాంగము. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు ఇంకా నీ వస్త్రాలను గొర్రె పిల్ల రక్తం, యేసు రక్తం చేత కడుక్కోకుండా, నీ పాపములు కడుక్కోకుండా, నమ్మి బాప్తిజం పొందుకోకున్నట్లయితే ఇదిగో మంచి తరుణము. దేవుడు నిన్నుతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా నమ్మి బాప్తిజం పొందుకొని నీ పాపాన్ని విడిచిపెట్టి నీ జీవితాన్ని యేసు రక్తంతో కడుక్కొని, యేసయ్యా నీ కోసమే బ్రతుకుతానని నీ జీవితాన్ని యేసయ్యకి ఇస్తే నీవు కూడా ఆ సమూహంలో రాబో కాలమందు ఉండబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎందుకు వాళ్ళ చేతుల ఖర్జూరపు మట్టి అంటే రాజు ఎదుట ఉన్నారు. ఎవరు ఎదుట నిలబడ్డారా చెప్పాలా? ఎవరు ఎదుట? ఇది దేనికి సాదృశ్యం? రాజు. అందుకే రాజు చిరంజీవి అవును గాక. రాజు కనపడగానే ఏమంటారు తెలుసా అండి? చెప్పండి అమ్మా. బైబిల్లో కూడా ఉన్నాయి ఆ మాట. ఏమవును గాక? చిరంజీవిని గాక అంటే ఏంది అమ్మా? చిరంజీవి వస్తాడా? చిరంజీవి అవును గాక అంటే ఏంది? చిరకాలము జీవించును గాక. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. అంటే రాజు ఎదుట ఎవరు కూడా ఆశీర్వదించకుండా, ఆయన గొప్ప చేయకుండా నిలబడడానికి వీలు లేదు. ఆమేన్ చెప్పండి. మన యేసయ్య ఎదుట నువ్వు చిరంజీవి అవును గాక అని పలకాల్సిన అవసరంలా. భూలోక రాజులకే ఏం పలకాలి? అవునా కదా? నెబుకద్నెజరు రాజు రాగానే దావీదు అంటాడు, బోన్లో నుంచి చెబుతాడు, రాజా నువ్వు చిరంజీవి అవును గాక అంటాడు. హల్లెలూయా. మనిషి అవ్వాలి చిరంజీవి, యేసయ్య అవ్వాల్సిన అవసరం లేదు. ఆయనే రాజాతి రాజా, ఆయనే రాజులను పుట్టించిన వాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయనకి అందుకే వీళ్ళు మట్టలు పొత్తుకొని చిరంజీవి అవును కాకని పాడట్లా, జయము 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 జయమని పాడుతున్నారు. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే మన దేవుడు జయించిన వాడు, జయశీలుడు. హల్లెలూయా. మనం చనిపోయిన దేవుని దగ్గరకు రావట్లేదు, మరణించి తిరిగి లేచిన సజీవుడైన దేవుని దగ్గరకు వచ్చాము. హల్లెలూయా. ఇక మీదట నీకు జయమే. పక్కన వాళ్ళకి చెప్పండి, జయమే జయమే. 2 కొరింథీ పత్రికలో రాయబడి, 1 కొరింథీ 15వ అధ్యాయంలో రాయబడింది, మనకు జయం అనుగ్రహించుచున్న తండ్రి అయిన దేవునికి స్తోత్రము మహిమ కలుగును గాక అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే వీఆర్ మోర్ దాన్ కాంకర్డ్ అంట. అంటే జయము పైన జయం పొందిన వారు. ఆమేన్ చెప్పండి. సో పరలోకంలో ఎందుకు మట్టలై అంటే క్రైస్తవుడికి గుర్తు ఏంటి తెలుసా? క్రైస్తవుడు అంటేనే జయించినవాడు, జయించినవాడా. పక్కన చెప్పండి, నీవు జయించావని చెప్పండి, నీవు జయించావని చెప్పండి. నేనా? ఎప్పుడా? యేసు జయమే నీ జయము. నమ్మిన వాడు గట్టిగా చెప్పట్లా. ఈ రోజు నుంచి మీ జీవితాలు జయకరంగా మారబోతున్నాయి. మీరు జయించబోతున్నారా? మీరు ఏటికైతే జయించాలని ఎదురు చూస్తున్నారో అవి మీకు సొంతం కాబోతున్నాయి. నమ్ముతున్నాళ్ళు గట్టిగా మేము చెప్తారా? హల్లెలూయా. ఓకే, రెండోది మీరేం చెప్పారు? గాడిద పిల్ల. దానికి వచ్చే ముందు స్త్రీలను ముగించుకొని పురుషుల దగ్గరకు వద్దాం. ఆమేన్ చెప్పండి. గాడిద పిల్ల గురించి చెప్తాం. మీరు మూడోది ఏం చెప్పారమ్మా? ఎందుకు వస్త్రాలు కింద వేశారు? వాళ్ళేమో ఖర్జూరు మాటలు దేనికి సాదృశ్యం అని చెప్పారు? జయానికి సాదృశ్యం. ఇది భూలోకాన్ని మనం జయించబోతున్నాం. ఈ లోకాన్ని జయించి పరలోకంలో కూడా జయశీలుడు ఎదుట జయాన్ని పలకబోతున్నాం. ఆమేన్. అందుకే ప్రకటన గ్రంథం అంతా జయించిన వానికి అని ఉంటుంది. అందరికి పరలోకం కాదమ్మా, ఈ లోకాన్ని జయించిన వారికి పరలోకం. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎలా పడితే అలా బ్రతికితే పరలోకం లేదమ్మా. నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తే పరలోకం లేదమ్మా. నీవు నచ్చినట్టు జీవితం జీవిస్తే పరలోకం లేదమ్మా. ఈ లోకాన్ని జయించిన వానికే పరలోకాన్ని వస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఎలా జయిస్తావు? యేసు ఆల్రెడీ ఏం చేశాడు? జయించి ఉన్నాడు. ఆ జయాన్ని పట్టుకొని నువ్వు అన్నిటిని జయించుకుంటూ పోవటమే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన జయించి అన్నాడు, ఇక మీదట నీ మీద పాపము ప్రభుత్వము చేయలేదు. దేవుల్లో ఉంటే
నీవు పాపం నిన్ను ఏలుబడి చేయదు, పాపాన్ని నువ్వు ఏలుబడి చేస్తావు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చెప్పండి, నేను జయించిన వాడిని అని చెప్పండి. ఏ పరిస్థితినైనా సులువుగా ఎదుర్కొంటాను, జయిస్తాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇగో జయించబోతున్నా. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు జయించబోతున్నా. నీ ప్రభు జయించాడు, నువ్వు కూడా జయించబోతున్నా. నీ జీవితం జయించబోతున్నా, నీ కార్యాలు జయించబోతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. రెండోది, బట్టలు దేనికి సాదృశ్యం అంటే, యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద వస్తున్నా వీళ్ళందరూ ఏం చేశారు? వస్త్రాలు వేశారు. వస్త్రాలు వేసి ఏమని పాడుతున్నారు? జయము ప్రభు పేరట వచ్చువాడు. ఇప్పుడు యేసు సామాన్యుడు కాదు, రాజు వచ్చుచున్నాడు. గట్టిగా వస్త్రాలు ఎందుకయ్యా అంటే, రాజు నేల మీద నడవడు, రెడ్ కార్పెట్ మీద నడుస్తాడు. రాజు వస్తున్నప్పుడు నేల మీద నడిపేరు. ఆయన నడిచే మార్గం అంతా పరుపులతో, వస్త్రాలతో, పూలతో నడిపిస్తారు. గట్టిగా చప్పట్ల కొట్టి దేవునికి స్తోత్రం. అందుకే అక్కడున్న యూదులందరికీ ఒక అసూయ కలిగింది. ఈయన మాకు యూదుల రాజు ఏంటి? హల్లెలూయా. అందుకే జ్ఞానులు వచ్చి అన్నారు, యూదులకు రాజు పుట్టినవాడు ఎక్కడా? మేము ఆయనను చూడ వచ్చితిమే. క్రిస్టి, ఏం చూడవచ్చితివి? యూదుల రాజు. ఇప్పుడు అదే ప్రజలు పుట్టినప్పుడు యూదుల రాజు, ఇప్పుడు అదే చివరిగా యెరూషలేములో అడుగు పెట్టేటప్పుడు కూడా ఆ ప్రాంతం ఏమని పలుకుతుంది? ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు రెడ్ కార్పెట్ వేసి, అందుకే చూడండి ప్రెసిడెంట్స్ వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేస్తారు. ఏం చేస్తారు? ఈ కార్పెట్ కాదమ్మా. హల్లెలూయా. మన వాళ్ళు అది చూసి అన్ని చోట్ల రెడ్ వేస్తారు. హల్లెలూయా. రెడ్ కార్పెట్కి ఒక వాల్యూ ఉంది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. ప్రధానులు, అధ్యక్షులు వచ్చినప్పుడు విమానం దగ్గర మొదలుకొని కాలు కింద పెట్టకుండానే వాళ్ళకి రెడ్ కార్పెట్ స్టార్ట్ అయింది. వాళ్ళ విమానంలో నుంచి కాలు కింద పెట్టేటప్పుడు, ఈసారి టీవీలో కూడా చూసి ఉండొచ్చు, ఇటు కాలు కింద పెట్టేటప్పుడు కింద ఏమంటో తెలుసా? నేల కనపడకూడదు, రెడ్ కార్పెట్ ఉంటుంది. హల్లెలూయా. ఆడ కాలు పెట్టగానే అలా నడుచుకుంటూ వచ్చి డైరెక్ట్ కారు ఎక్కుతారు. హల్లెలూయా. అక్కడ వరకు నేల తగలకూడదు. స్తోత్రం చెప్పండి. ఇది రాజరికతనానికి సాదృశ్యమైంది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అదే రాజాతి రాజు యొక్క బిడ్డలకి దేవుడు రెడ్ కార్పెట్ అయిపోతున్నాడు. కొట్టిన వాళ్ళకే దయచేయను ఆయన, వాళ్ళకే కార్పెట్ అయిన ఆయన. దేవుడు దీవించును గాక నాయన. కొట్టిన వాళ్ళందరిని దీవించిన ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరు? రాజాతి రాజు బిడ్డలము. ఎవరు బిడ్డలము? హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడింది, మనం ఎక్కడ పుట్టిన వాళ్ళమంట? సిలువలో పుట్టిన వాళ్ళం. యేసయ్య రక్తం చేత పుట్టిన వాళ్ళం. అందరూ అనండి. సుబ్బారావుకు పుట్టిన వాళ్ళం కాదు. స్తోత్రం. మా నాన్న సుబ్బారావు. హల్లెలూయా. మా నాన్నకి శారీరకంగా పుట్టి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే నా పాపాలు ఒప్పుకొని నమ్మి యేసు రక్తంతో నన్ను కడుక్కున్నానో అప్పటి నుంచి సుబ్బారావు గారికి నాకు కనెక్షన్ స్పిరిచువల్గా కట్ అయ్యి యేసయ్యతో లింక్ అయిపోయింది. ఇప్పుడు నా మీద వంశం పారపర్య శాపం లేదు. పక్కన వాళ్ళు చెప్పండి, నా మీద వంశ పారపర్య శాపం లేదు. మా నాన్నకు షుగర్ ఉంది, నాకు కూడా వస్తుంది అనుకునే వాళ్ళకి చెప్పండి జాగ్రత్త. ఇప్పుడే అలా అనుకున్నావా దరిద్రం పట్టినట్టే. హల్లెలూయా. మీ నాన్న మీ అమ్మ ఆస్తి ఇచ్చారో లేదో కానీ ఒకటి మాత్రం శారీరకంగా ఉంటే కొన్ని లింకులు ఇచ్చి వెళ్తారు. స్తోత్రం. ఏమి ఇచ్చి వెళ్తారు? వద్దన్నా కూడా వాళ్ళు లేదులే అయ్యా, ఇది ఉండాల్సిందేలే. ఏంది అది? ఆ షుగరు, ఆ బీపీ, ఇంకా ఎడా థైరాయిడ్, యేసు నామంలో అలాంటి మైండ్ సెట్ అంతా క్యాన్సిల్ అవును గాక. మా నాన్నకుంది, నాకు వస్తుంది. డాక్టర్లు కూడా చెప్తారు, మీ నాన్నకుందా, మీ తాతకుందా అంటారు. ఎస్ ఉంది, ఉంటే వస్తుంది. ఇది జెనెటిక్. ఏ టిక్ చెప్పండి? ఏ టిక్ ఇది చెప్పండి? రానే రాదు. నేను యేసు రక్తము చేత జన్మించిన వాడను. నాకు నా తల్లిదండ్రులకు మధ్య ఉన్న దైవిక సంబంధము కానీ
ప్రాణబంధాలను యేసు రక్తం చేత తండ్రి మీరే కొట్టివేయండి. వారికి నాకు మధ్య యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. నేను ఆత్మ వలన యేసయ్య రక్తం వలన జన్మించాను. నాలో వంశం పారంపర్య రోగము లేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఇలా రోజు పలకండి, మీలో ఆ రోగం ఇక పని చేయదు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మనం రాజకుమారులం, రాజకుమార్తెలం. హల్లెలూయా, హల్లెలూయా. డొంక థింకింగ్ పోవును గాక. డొంకలో ఉండే వాళ్ళందరూ డొంక థింకింగ్ పోయి కింగ్డమ్ థింకింగ్ వచ్చును గాక. కింగ్ థాట్స్ అని చెప్పండి. మీ కిరటాలు ఎందుకు ఇచ్చారు తెలుసా? అందుకే మనం ఒక దైవజనుడు చెబుతుంటే వాక్యం విన్నాం. చలదురాయ్ అనే ఒక దైవజనుడు, ఆయన అన్నాడు, లుంగి కట్టుకొని కూర్చుంటే లుంగి ఆలోచనలు వస్తాయంట, కోట్ వేసుకొని కూర్చుంటే కోటు ఆలోచనలు వస్తాయంట. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ఆలోచనలు ఎట్టుంటే నువ్వు అలాగే బతుకుతా. ఆ నైటీతోనే బతకాలనుకుంటే బతుకు. యేసు రక్తమే చేయం. ప్రతిరోజు ఫ్రెష్ అయ్యి మంచిగా. హల్లెలూయా, గట్టిగా ఆమేన్ చెప్పండి. మగవాళ్ళు రాజుల్లాగా బయటకు రావాలా? చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. పిల్లలకు కూడా ఉన్న వాటిలోనే ఇస్త్రీ చేసి చక్కగా నీట్గా బయటికి పంపించాలి. హల్లెలూయా. పిల్లల్ని బయటికి ఎట్టబడితే అటు పంపకూడదు. మంచి బట్టలు చక్కగా నీట్గా ఉన్నదానిలోనే నీట్గా. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుందో, వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది. మనం రాజులైన యాజక సమూహం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. కలిగిన దానిలోనే ఏమండి, నాకేమి లేదు, నాకు కొనటానికి లేదు, ఉన్న చొక్క చక్కని నీటికి ఇస్త్రీ చేస్తే ఎట్లా ఉంటుందండి? అమ్మ ఇస్త్రీ చేయరు, యేసు రక్తం చెయ్యం. హల్లెలూయా. ఆ మడతలతోనే నిలబడతారు. హల్లెలూయా. అటు చేయకూడదు. శుభ్రంగా ఉంచాలి పిల్లల్ని, శుభ్రంగా నీట్గా ఉంచాలి. అప్పుడు ఆ థాట్ లెవెల్ మారిపోతుంది. హల్లెలూయా. నిన్నేదో వీడియో వచ్చింది, 20,000 అంట ప్యాంటు, మొత్తం చినిగిపోయి ఉంది. వాడు బతుకు కూడా సింపిరాకే. సింపిని వేసుకుంటే సింపినట్టే. రాజులు అలా వేసుకుంటారేమో చూడండి. రాజులు కానీ ప్రధానులు కానీ ఆ చినిగిపోయిన ప్యాంట్ తోతారా? ఈ గంగిరెద్దులు తప్ప, సినిమా హీరోలు తప్ప ఇంకెవరైనా వేసుకొస్తారా? వేసుకురారు. రాజులు. అందుకే మనం అంట రాజులైన యాజక సమం. కొట్ట చప్పట్ల. నీ వస్త్రధరణ రాజరికంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. హల్లెలూయా, గట్టిగా ఆమేన్ చెప్పండి. నిన్ను చూడగానే ఒక గౌరవం రావాలి. వందనాలక్క, వందనాలయ్యా అనాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒక వాల్యూ రావాలి నిన్ను చూడగానే. ఉన్నదానిలోనే లేవుగా దేవుడు సమృద్ధిగా మనకిచ్చాడు. ఉన్నదానిలోనే ఏం చేయాలా? మంచిగా బ్రతకాలి. ఆమేన్ చెప్పడం గట్టిగా. శుభ్రంగా బ్రతకాలి. ఆమేన్ చెప్పాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము మేబీ 10వ వచనం నుంచి అనుకుంటాను. అక్కడ ఉంటుంది, వేటి గురించి మనం థింక్ చేయాలంట, ఏవి ఖ్యాతి గలవో, ఖ్యాతి అన్నారని అంటే మంచి పేరు తెచ్చాయి, అవి ఆలోచించాలి. కొంతమంది పనికిమాలిన అన్ని ఆలోచిస్తా ఉంటారు. ఓరే యవనస్తుడా, అయ్యా అమ్మా, నీకు చాలా గొప్ప భవిష్యత్తు ఉంది. చప్పట్లు కొట్టి. నువ్వు సాధించాల్సింది చాలా ఉన్నాయి. చెల్లి, తమ్ముడు, నువ్వు సాధించాల్సిన గోల్స్ చాలా ఉన్నాయి. నువ్వు సంపాదించాల్సింది చాలా ఉంది. నీ తల్లిదండ్రులు నిన్ను నమ్మి ఎంతో ప్రయాసపడి వాళ్ళు ఏదో కూలి మాలి పని చేసుకుంటూ కష్టపడి నిన్ను చదివిస్తుంటే ఈ పనికి మాలిన వేషాలకి, పనికి మాలిన ప్రేమ వ్యవహారాలకి పడిపోయి నీ జీవితం నాశనం చేసి నీ తల్లిదండ్రుల ఆశలు నాశనం చేయడానికి కాదు దేవుడు నిన్ను ఎన్నుకున్నది. దేవుడు నిన్ను ఎన్నుకున్నది దేనికి తెలుసా? నీ కుటుంబ స్థాయిని నువ్వు మార్చేయాలా? కొట్ట చప్పట్లో. నీ కుటుంబ స్థితిని నువ్వు మార్చేయాలా? నీ ద్వారా నీ కుటుంబ స్థాయి వేరే లెవెల్కి వెళ్ళాలి. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ, నా తల్లిదండ్రులు ఈ స్థాయిలో ఉండకూడదు, నా తల్లిదండ్రులు ఈ స్థితిలో ఉండకూడదు, ఈ స్థాయి నుండి ఇంకో స్థాయికి వెళ్ళాలి. అవి
ఆలోచించండి, వాటి గురించి థింక్ చేయండి. అందుకే రాజు వస్తున్నాడండి, వస్త్రాలు వేశారు, రాజరికం. రాజ్య మార్గములో ఎంతమంది నమ్ముతున్నారు ఇక నుంచి నా జీవితం రాజమార్గంగా మారబోతుందని? నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి ముఖ్యంగా చిన్నపిల్లలకి అదే చెప్పేది, యవనస్తులు చిన్నపిల్లలకి. దేవుని నమ్ముకున్న మనందరం నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషపడాలి, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు ఆనందపడాలి, నిన్ను బట్టి మీ తల్లిదండ్రులు నేను చేయలేనిది, నేను సాధించలేనిది నా పిల్లలు ఈ స్థాయికి తెచ్చారని ఒక గౌరవం నీ ద్వారా రావాలి. హల్లెలూయా. దానికోసం కష్టపడి ప్రభు మీద ఆశపడగలిగి నమ్మకంతో ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని రాజమార్గంలో నడిపించబోతున్నాడు, రాజమార్గంలో నడిపించబోతున్నాడు, రాజమార్గంలో నడిపించబోతున్నాడు. గొప్ప వాటిని దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నా జీవితంలో దేవుడు అలాంటి ఎన్నో జరిగించాడు. రీసెంట్గా తమ్ముడు రాజు నేను గురిజాపల్లి మీటింగ్కి వెళ్ళి అక్కడ ఆ వేదిక మీదకి మేము వెళ్ళి విన్నప్పుడు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటూ చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం, 11 అనుకుంటా, 2011 టైంలో మేము అదే గురిజాపల్లికి ఒక గ్రౌండ్లో మూలం కూర్చున్నాం. మూలం కూర్చొని వాక్యం విని అక్కడ తబలా ప్లే చేయడానికి ఒక అన్న వస్తే ఆయన పలకరించి వెళ్ళడానికి వచ్చాం. వెళ్ళి పలకరించడానికి వెళ్ళొచ్చాం. మరలా అదే వేదిక మీద ఇద్దరిని దేవుడు కూర్చోబెట్టాడు. హల్లెలూయా. అంటే దేవుడు తలచుకుంటే అసాధ్యమును సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. అసాధ్యమైనది ఏది లేదు. నీ జీవితం, నీ కుటుంబాన్ని దేవుడికి అప్పగించు. నీకు మీదట రాజమార్గాలు నీ కొరకు దేవుడు సిద్ధపరచబోతున్నాడు. నేను చెప్తున్నా దేవుని బిడ్డ, దేవుడు తప్ప ఏ మానవుడు నేను రాజమార్గంలో నడిపించడు. ఏ మనిషి అయినా సగం దూరం తీసుకెళ్ళి నిన్ను వెనక్కి తెట్టేవాడే తప్ప ముందుకు నడిపించేవాడు కాదు. ఎవరు కూడా నీకు చెయ్యి అందించి పైకి తెచ్చేవాడు కాదు. దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన పైకి లేవనెత్తేవాడే తప్ప మధ్యలో వదిలేసేవాడు కాదు. ప్రాణ స్నేహితులు అనేవాడు కూడా మధ్యలో వదిలేస్తారు. నీకెందుకు నేనున్నానన్నవాడే మధ్యలో వదిలేస్తారు. కానీ నా యేసయ్య ఎన్నడూ వదిలేడా, తీసుకెళ్తాడా. ఆశ పడే కొలది ఆయన మీద ప్రేమ, ఆయన కొరకు బ్రతికే కొద్ది నిన్ను పైకి తీసుకెళ్తూనే ఉంటాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ. అలాగే మీ జీవితాలు కూడా ఎన్నో ఉండుంటాయి. ఇక్కడ దేవుడు మరలా చెప్తున్నాడు, నీ కొరకు దేవుడు రాజమార్గాలు సిద్ధపరిచాడు. నీ స్థాయి మారబోతుంది. హల్లెలూయా. తల్లిదండ్రులు కూడా కొంచెం నీ పిల్లల యొక్క మైండ్ సెట్ను మారుస్తా ఉన్నాడు. మీ మైండ్ సెట్ ఎక్కించద్దు, రాజాతి రాజైన యేసయ్య మైండ్ సెట్ని మీరు ఎక్కించుదురు కాక. అరే బాబు, ఇది కాదురా మన జీవితం. మన కొరకు యేసయ్య గొప్ప వాటిని సిద్ధపరిచాడు. ఇది కాదు మన బ్రతుకు. హల్లెలూయా. చాలాసార్లు చాలా మంది ఏమనుకుంటారు, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చేస్తాను అనే మాటలు ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇక్కడే పుట్టాను, ఇక్కడే చేస్తాను అంటే 6 సెంట్లోనే బతుకుతావా? వద్దా? 5 సెంట్లు వద్దా? పక్కన వాళ్ళు అడిగి 5 సెంట్లు వద్దా? 10 సెంట్లు వద్దా? 20 సెంట్లు వద్దా? ఆ పెద్ద తలకాయల్లో నుండి ఆ మైండ్ మారునుగాక. ఏడే పుట్టాను, ఏడే చేస్తాను. దరిద్రం. నువ్వు విశాలపరచబడాలి. ఆ మాట ఎందుకు వాడతాం తెలుసా? వాగ్దానాలు తెలియక. ఆ మాట ఎందుకు వాడతామంటే మన వాగ్దానాలు తెలియక. జనరల్గా మన పెద్దవాళ్ళు చెప్పే మాట అది, ఏడే పుట్టి ఏడే. కానీ దేవుని వాగ్దానం ఏం చెప్తుంది తెలుసా? నిన్ను విశాలపరుస్తాను, నీ సరిహద్దులు విశాలపరుస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. ఈ వాగ్దానాలు నీకు ఎప్పుడు నెరవేరుతాయి? నీ మనసు మారినప్పుడే నీలో మొదలవుతాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. యేసు నామములో నా ఆలోచన విధానాన్ని ఈ రోజుతో మార్చేసుకుంటున్నాను. నా తండ్రి అయిన దేవుడు, నా ప్రభువు అయిన యేసయ్య, రాజాతి రాజు, ఆయన కుమారునైన నేను రాజాతి బిడ్డను కనుక రాజరిక ఆలోచనలే కలిగి జీవిస్తాము. ఆమేన్. చెప్పండి. రాజ మార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా,
రాజ్య మార్గములో హల్లెలూయా. ఇది మీకు చెప్పాను, అది అంబానీ సంగతి చెప్పాను మీకు. అంబానీ ఓకే. ఇది మీరు అంటే ఫాస్టింగ్ ప్రేయర్లో చెప్పానా? ఓకే. ఇది మీ అందరికి కూడా అవసరం. ఒకసారి అంటే అంబానీ వాళ్ళ ఇప్పుడున్న తండ్రి గారు ధీరుభాయ్ అంబానీయా ఏదో ఉంది ఆయన పేరు, అంతేనా? ఆయనంట అసలు ఆయనకి ఒకప్పుడు ఒక హోటల్లో పనిచేసేవాడు అంట. ఏం చేసేవాడు? హోటల్లో పనిచేసేవాడు. హోటల్లో పనిచేసేవాడు, 2 వర్కర్స్ ఉన్నారంట. ఈ 2 వర్కర్స్లో పని అయిపోగానే ధీరుభాయ్ అంబానీ అనే వ్యక్తి ఏమో కొంచెం హై క్లాస్లో ఉన్న టీ షాప్కి వెళ్ళి, పెద్ద హోటల్ లాగా ఉండదు, వెళ్ళి ఆడ కూర్చొని టీ తాగి వచ్చేవాడంట. ఈయనేమో వీళ్ళ ఫ్రెండ్ ఏమో ఆయన రేంజ్కి తగ్గట్టుగా అంటే సాధారణమైన టీ షాప్ కాడికి వెళ్ళి ఆడ కూర్చొని తాగుతున్నాడంట. కొద్ది రోజులకి ఇతనికి ఏం అర్థం కావట్లా, ఇద్దరికి ఒకే శాలరీ, ఇతను ఎందుకు వెళ్ళి ఆడకెళ్ళి తాగుతున్నాడు, నాకు వచ్చే డబ్బులు ఈయనకు వచ్చే డబ్బులు ఒకటే కదా అని ఆలోచిస్తున్నాడంట. ఆలోచిస్తుంటే ఒకరోజు అడిగాడంట, అరే బాబు, నీకు వచ్చే శాలరీ నాకు వచ్చే శాలరీ ఒకటే, మన ఇద్దరి పరిస్థితి ఒకటే, కానీ నువ్వేమో అక్కడికి వెళ్ళి ఆ హోటల్లో తాగుతున్నావు, నేనేమో ఇక్కడ కదా, ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు అని అంటే, అప్పుడు అన్నాడంట ఆయన, అరే అక్కడికి వెళ్తేనేమో అంతా మన బ్యాచే ఉంటారు. ఏ బ్యాచ్ చెప్పండి అమ్మా, నువ్వు ఎవరి దగ్గర అప్పు తెస్తానా, రేపు ఎట్ట అప్పు కడతా, రేపు ఇటేటగా చేస్తా, రేపు పిల్లల పరిస్థితి ఎట్ట, అంతా అంటే వాళ్ళ పరిస్థితికి తగ్గట్టే ఆలోచిస్తూ ఉంటారంట. కానీ అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, పెట్టుబడిదారులు అంటే ఎక్స్పోర్ట్స్ ఉంటారు అక్కడ, అంటే కోటీశ్వరులు ధనవంతులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఇంకో ప్రోగ్రాం ఏం చేయాలి, ఇంకో కార్యం ఎలా సాధించాలి, దీన్ని ఎలా పెట్టుబడి పెట్టాలి, దీన్ని ఎలా పెద్దది చేయాలి, ఈ కంపెనీ ఎలా పొడిగించాలి, ఈ కంపెనీ ఎలా పెద్దది చేయాలి, లేకపోతే దీన్ని ఎలాగా ఇన్ని రాష్ట్రాలకు పంపాలి అంటే, అక్కడికి వెళితే వాళ్ళ మాట్లాడుకునే విధానం అంత ఏంటంటే పైకి ఎదిగే మాటలే తప్ప కింద స్థాయి మాటలు ఉండవు. అందుకే వాళ్ళ మాటలు వినడానికే నేను వెళ్ళాడు కూర్చున్నా అన్నాడు. అర్థమైందా నేను చెప్పింది? ఇది రాజరిక స్థితి. చప్పట్లు కొట్టే దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలకు కూడా ఈ మైండ్ వచ్చును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. నీ స్థితిని పెంచుకోవడం గురించి నువ్వు ఆలోచించదు గాక, ఎక్స్పాండ్ చేసే విషయం గురించి ఆలోచించదు గాక, విశాలపడే పరిస్థితుల గురించి ఆలోచించదు గాక. ఆ ఆలోచనే రాజరిక ఆలోచనలు. ఇక మీదట నీకు రాజరిక మార్గాలు దేవుడు సిద్ధపరచబోతున్నాడు. ఫైనల్గా 3వది ఏంటి చెప్పారు వీళ్ళు? గాడిద పిల్ల. ఇది ఎప్పుడు చెప్పుకునేది, హల్లెలూయా. కానీ ఈరోజు ఒక్క పాయింట్ నేను చెప్పబోతున్నా. ఇప్పుడే ఏం చెప్పుకున్నావు? యేసు ఎవరు? రాజు దేని మీద రావాలి? దేని మీద రావాలి రాజు? చెప్పాలి. గొర్రెపిల్ల మీద. అలవాట్ల ప్రాబ్లం ఏం చేద్దాం? యేసయ్య గొర్రెపిల్ల, యేసయ్య గొర్రెపిల్ల, యేసయ్య గొర్రెపిల్ల అని మనకు గవకల. దేని మీద రావాలి? గుర్రం మీద. అందరూ ఓకే, జాగ్రత్తగా వినండి. గుర్రం అనేది దేనికి సాదృశ్యం అంటే యుద్ధానికి సాదృశ్యం. గుర్రం దేనికి సాదృశ్యం చెప్పాలి అందరూ. కానీ గాడిద అనేది దేనికి సాదృశ్యం అంటే సమాధానానికి సాదృశ్యం. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. దేనికి సాదృశ్యం? ఇప్పుడు రాజు యుద్ధం చేయడానికి వస్తున్నాడా, దేశానికి సమాధానం ఇవ్వడానికి వస్తున్నాడా? సమాధానకర్త అయిన దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆయనే సమాధానకర్త అయిన దేవుడు. హల్లెలూయా. సమాధానం ఇవ్వడానికి వస్తున్నాడు కనుకే గాడిద పిల్ల మీద వచ్చుచున్నాడు. ఆమేన్ చెప్పండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి త్వరగా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను ఏందంటే దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా.
ఏమి ఇవ్వడానికి వచ్చుచున్నాడు? సమాధానం ఇవ్వడానికి. మనం యుద్ధం చేసేవాళ్ళమా, సమాధానాన్ని ఇచ్చేవాళ్ళమా? చెప్పండి అమ్మా. ఒకవేళ యేసయ్య కానీ ఆ రోజు గాడిద పిల్ల మీద కాకుండా గుర్రం మీద కానీ వచ్చి ఉంటేనా, ఇప్పుడు అందరూ ఆర్మీ సైనికులు అయిపోయేవాళ్ళు. హల్లెలూయా. ఒక్కొక్కరి చేతిలో కత్తి ఉండేది, ఒక్కొక్కరి చేతిలో తుపాకి ఉండేది, మీరందరూ మామూలుగా ఉండేవాళ్ళు. అసలు అబ్బో టెర్రరిస్టులు, నెంబర్ 1 టెర్రరిస్టులు. హల్లెలూయా. ఇప్పటికే పెద్ద టెర్రరిస్టులు అనుకోండి, యేసు రక్తం చేయ లోపల. గట్టిగా లేలు చెప్పండి. అప్పుడప్పుడు బయటపడతారు, వదిలో సైలెంట్ కూడా అంటారు. హల్లెలూయా. అదే దేవుడి దయ వల్ల యేసయ్య గాడిద పిల్ల మీద వచ్చి సమాధానం ఇచ్చాడు కాబట్టి ఎన్ని పోరాటాలు వస్తున్నా మనం ఏం చేస్తున్నాం? సమాధానంతో ఎదుర్కొంటున్నాం. హల్లెలూయా. తిట్టిన సమాధానంతో ఓపికతో పడతాం. కారణం ఏంటంటే మన యేసయ్య సమాధానకర్త. గట్టిగా ఆమేన్ చెప్పండి. అదే గుర్రం మీద వచ్చినట్టుగైతే మనందరం కూడా ఇప్పుడు ఆ దేశాలు యుద్ధం చేస్తున్నట్టు ఇప్పుడు మనం కూడా. అందుకే దేవుడు చెప్పాడు, నేను ఈ లోకం ఇచ్చినటువంటి సమాధానం నేను మీకు ఇవ్వట్లేదు. హల్లెలూయా. పరలోక సమాధానం. హల్లెలూయా. మన దేవుడు సమాధానకర్త. ఆమేన్ చెప్పండి. అందుకే యెరూషలేములో సమాధానాన్ని, ఏ యొక్క దేశంలో సమాధానాన్ని నింపువాడు యేసు మాత్రమే. చివరి మాట చెబుతున్నాను, సమాధానపరచువారు ధన్యులు, వారే దేవుని కుమారులు అనబడు. చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇప్పుడు చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు ఎక్కడుంటే అక్కడ సమాధానం పుట్టడమే దేవుడిచ్చిన పని. ఆమె అప్పుడే మనం ఎవరమంట? దేవుని కుమారులం. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది దేవుని కుమారులు ఉన్నారు? చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఈ వైట్ అండ్ వైట్ చెప్పదమ్మా మనం పీస్ మేకర్లమని, ఇది లేకపోతే బంగారమో లేకపోతే ఇంకోటి చేతుల్లో బైబిల్ పెట్టుకోవడం, ఇది కాదు. ఎక్కడ నిలబడితే అక్కడ ఒక సమాధానం వస్తే నువ్వే దేవుని కుమారులు. హల్లెలూయా. హల్లెలూయా. భార్య భర్తల మధ్య ఏమవుతుంది? ఏం రాదా? ఏం రాకపోతే అసలు ఇక్కడ ఎదుర్కొంటాం మనం? యేసు రక్తం చేయ. హల్లెలూయా. వస్తాయి. హల్లెలూయా. కానీ నువ్వెవరివి చెప్పాలా? ఆమేన్ చెప్పండి. ఇన్ని మార్గాలు ఉన్నాయో ఐస్ చేయడానికి. స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఫస్ట్ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. పక్కన వాళ్ళు కదిలిచ్చి లేపి, నిద్రపోయే వాళ్ళు కూడా లేపి ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని చెప్పు. ఇంట్లో జీవ వెలుగు సంఘస్థ కుటుంబాల్లో ఇళ్లల్లో నవ్వు కనపడాలి. ఏముండాలి? అంటే పిల్లలు, భర్త, భార్య, పిల్లలు నవ్వుతూ ఉండాలి. ఏం చేయాలి? ఇంట్లో ఎక్కడ? బయట నవ్వుతాంలే అంటాం, అది వద్దు మనకి. ఇంట్లో భార్య భర్తలు పిల్లలు కలిసి ఏం చేయాలి? నవ్వాలి. పక్కన చెప్పండి, నవ్వుతూ ఉండాలి. సాతాను ట్రిక్ ఏం తెలుసా? అదేందో తెలియదు కానీ సూర్యుడికి మనకు మధ్య ఒక పొర అడ్డం ఉంది. ఏం పేరు తెలుసా? అబ్బో, శాస్త్రవేత్తలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. తక్కువని చెప్పారండి. ఏం పొర? ఓజోన్ పొర ఉన్నట్టు రోడ్డుకి ఇంటికి మధ్యలో ఏదో ఒక పొర అడ్డం ఉన్నట్టు, ఆ పొర దాటగానే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ముఖం మారిపోతుంది. అదంతా సిచ్యువేషనే మారిపోయి అక్కడ దాకా వానరా 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 ఆ పొర దాటగానే ఆ మొక్క తుక్కులాడుతూ ఉంటుంది. ఇది సాతాను తంత్రం. హల్లెలూయా. ఇంట్లో సమాధానం క్రియేట్ చేయాలి. పక్కన వాళ్ళు చెప్పండి, సమాధానం. మన రాజు సమాధాన రాజు. ఆయన పిల్లలమైన మనం సమాధాన పిల్లలు. మనం ఎక్కడుంటే ఏం పట్టాలి అక్కడ మనమే చేయాలి. పక్కన నువ్వే, దానికి పరిష్కారం నువ్వే. ఎందుకంటే ఇప్పుడు ప్రార్థనకు రాని వాళ్ళకి అది తెలియదు. వాళ్ళకి తెలియనప్పుడు మనం తెలిసిన వాళ్ళు ఏం చేయాలి? దాన్ని కాపాడాలి. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. నా కుటుంబంలో ఉన్న సమాధానాన్ని నేను కాపాడుతాను. ఎట్ట కాపాడుతావు? యేసయ్య వల్ల. ఆమె నా రాజు సమాధాన రాజు. ఆమె చెప్పండి.
ఈరోజు కుటుంబాలన్నీ బాగుపడుతున్నాయి అంటే కారణం ఒక్క యేసయ్య ద్వారా తప్ప ఇంకా వేరేది ఈ లోకంలో లేనే లేదు. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నేను ఎక్కువ తమిళ సంబంధించిన కార్యాలు చూస్తూ ఉంటాను. తమిళంలో చర్చా వేదికలో ఒక జరుగుతూ ఉంటాయి, అంటే మూఢనమ్మకాలకి నమ్మకాలకి అలాగా కొన్ని టాపిక్లు జరుగుతూ ఉంటాయి. పిల్లలకి తల్లిదండ్రుల మధ్య ఒక టాపిక్ జరిగింది, చర్చా వేదిక. దాంట్లో ఒక పిల్లవాడు, తల్లిదండ్రులు జాగ్రత్తగా వినండి, ఆ చర్చా వేదికలో ఇంతకాలం చిన్నప్పుడు మేబీ 6వ తరగతి ఎప్పుడంట, అప్పుడు వాళ్ళ నాన్న తనకు ముద్దు పెట్టాడంట. ఇప్పుడు అతను ఇంజనీరింగ్ కూడా అయిపోయింది, ఇంతవరకు ఆయనకి ఆ తండ్రి వచ్చి తనకి ముద్దు పెట్టిన అనుభవం లేదంట. తన హాస్టల్కి వెళ్తే ఎవరైనా తల్లిదండ్రులు రాగానే వాళ్ళ పిల్లల దగ్గరికి తెచ్చుకొని ముద్దు పెట్టుకొని చక్కగా రా బాగున్నావా అని పలకరిస్తుంటే ఈ పిల్లోడికి ఆశ అంట, మా నాన్న ఎప్పుడు వచ్చి నాకు ముద్దు పెడతాడు. వస్తాడు వాళ్ళ నాన్న, డబ్బులు ఇస్తాడు, బాగున్నావా అంటాడు, ఓకే అంటాడు, వెళ్ళిపోతాడు. కానీ దగ్గరికి హత్తుకొని ముద్దు పెట్టి ఆ ప్రేమను ఈ పిల్లవాడు ఎదురు చూస్తున్నాడంట. కానీ వాళ్ళ నాన్న ఇంతవరకు ముద్దే పెట్టలేదంట. ఎప్పుడు 6వ తరగతి, అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ అయిపోయిందంటే దగ్గర మేబీ 8 years 9 years. అప్పుడు చర్చా వేదికలోనే వాళ్ళ నాన్న అమ్మ ఏడ్చి వాళ్ళందరి ముందు దగ్గరికి వచ్చి హత్తుకొని ఫస్ట్ టైం, అంటే కొడుకు అలా ఓపెన్గా అడిగాడు అందరి ముందు. వాళ్ళ నాన్న కూడా చెప్పాడు, ఎస్ నేను ఇంతవరకు ఏం చేయలేదు, అప్పటి నుంచి ఇంతవరకు నా కొడుకుని ముద్దే పెట్టలేదని చెప్పి అందరి ముందు. అంటే పిల్లల యొక్క ఆ హృదయ వాంఛ, హృదయంలో ఉన్న తపనని తల్లిదండ్రులుగా మనం తీర్చాలి. డబ్బులు ఒకటే కాదమ్మా, నువ్వు సంపాదించి చెయ్యొచ్చు. నీకేం కావాలరా, బట్టలు కావాలా కొని తప్పు, ఇది కావాలా ఇది కొని తప్పు, ఇది కాదు కావాల్సింది. ఒక పెద్ద ఆయన చెప్పాడు, డాక్టర్, తండ్రి స్పర్శ ఆడబిడ్డలకు ఎక్కువ అవసరం అంట, మగబిడ్డలకు తల్లి స్పర్శ అధికంగా అవసరం అంట. ఎప్పుడు వారిని తల్లిదండ్రులు, తల్లి కుమారులను దగ్గర చేర్చుకొని హత్తుకొని ముద్దు పెట్టుకుంటూ ఏంట్రా ఎలా ఉన్నావు ఏంది అని వాళ్ళు హత్తుకుంటా ఉండాలంట. కుమార్తెల్ని తండ్రులు దగ్గర చేర్చుకొని ఏంటని, ఎటు ప్రేమ ఉంటుంది, అది ప్రేమ ఉండదని నేను చెప్పట్లేదు. మనం ఏం చేస్తాం తెలుసా, జనరల్గా సంస్కృతో సాంప్రదాయమో తెలియదు కానీ బయటకు లోపల ఉంటుంది ప్రేమ, కానీ బయటకు ఏం చేయం, దగ్గర చేర్చుకోవటం, హత్తుకోవటం, ముద్దు పెట్టడం, ఇవన్నీ చేయం. కానీ వాళ్ళు ఎంత లోపల నలుగుతున్నారో వాళ్ళని హత్తుకొని చూస్తే తెలిసింది. ఈ ప్రేమ ప్రతి పిల్లలకు అవసరం. అట్టి సమాధానాన్ని నీ ఇంట్లో సంపాదిస్తే నీ పిల్లలు బయటికి ఎక్కడ వేరే కోరికలు, వేరే ఆశల మీద వెళ్ళలేరని సైంటిఫిక్గా రుజువుపరిచారు. తండ్రి తన కుమారుని కుమార్తెను, తల్లి తన కుమారుని కుమార్తెను దగ్గర చేర్చుకొని హత్తుకొని ముద్దాడుతూ, వాళ్ళ వయసులో పెద్దోళ్ళు అయి ఉండొచ్చు కానీ మనసు అదే. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది అంటే ఎద్దులాగా తయారయ్యామంటారు. ఆ మాట తల్లి అంటే ఆ కొడుకు ఎంత నలిగిపోతాడు తెలుసా. అప్పుడు లోపల ఏమనుకుంటే తెలుసా, నీకు పుట్టకపోయినా పర్వాలేదు. నోటి మాట చాలా జాగ్రత్తగా వాడాలి మీ పిల్లలకి. మీ తల్లిదండ్రులు ఆ ప్రేమను పిల్లల దగ్గర వ్యక్తం చేయాలి. నాకుంది, ఏం కావాలంటే అది ఇస్తా, ఏం కావాలంటే అది ఏం కావాలరా నీకు, ఏం తక్కువ చేశాను రా, ఏం తక్కువ చేయటం కాదు, నీ స్పర్శ లేదు వాళ్ళకి. కనుక తల్లిదండ్రులమైన మనందరం మన కుటుంబాల్లో ఆ సమాధానాన్ని నింపుదుముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. అప్పుడే మనం దేవుని కుమారులు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని కుమారులు ఎవరో తెలుసా, నిజమైన ప్రేమను మన పిల్లలకి ఏం చేయాలి, వ్యక్తపరచాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. అప్పుడే మనం ఎవరమంట, దేవుని
కుమారులు. కనుక మనం ఎవరమే? దేవుని కుమారులు. కనుక సమాధానము నది వలె మీ కుటుంబాల్లో ప్రవహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి మొదలు పెడదాం. నేను చాలా విషయాలు నేర్చుకుంటూ నాకేమో పుట్టుకతో ఏమి రాలేదు. నాకంటే మీకు వయసు పెద్దోళ్ళు మీరందరూ ఉన్నారు. నాకేమి ఈ పుట్టుకతో రాలేదు. ఇవన్నీ నేర్చుకుంటున్నాను. నా కుటుంబస్తు, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి. అది ఏం చేయాలి, ఎలా ఎలా అని తెలుసుకుంటున్నాను. అలా తెలుసుకోవటం వల్ల మనం నష్టపోము. ఆమేన్ చెప్పండి. కనుక ఈ రోజు నుంచే మొదలు పెట్టుదాం. మన కుటుంబాలు, డబ్బు, ఆస్తి ఇవన్నీ వద్దు. ఒక్క క్షణంలో మొత్తం మాయమైపోతాయి అన్నీ. కానీ వీటన్నిటికంటే శాశ్వతమైనది ప్రేమ. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. నీ డబ్బు కోసం నీ పిల్లలను పోగొట్టుకోవద్దు. పిల్లలను సంపాదిస్తున్నారు, డబ్బు ఇస్తున్నారని వాళ్ళ జీవితాలను నాశనం చేయొద్దు. నిజమైన జీవితంలో వాళ్ళని నడిపించడానికి నువ్వు ప్రయాసపడాలి. నిజమైన జీవితం ఏంటి తెలుసా? మన పిల్లలు ఎక్కడున్నా మనసారా సంతోషంగా ఉండాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది యవనస్తుల దగ్గరికి వచ్చి ఏడుస్తారు. మీకు తెలియదు, నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. అది మనకు ప్రాబ్లం ఉంది, ఎందుకంటే మనకు తెలియదు. కానీ ఈరోజు నుంచి తెలుసుకుందాం. మన కుటుంబంలో దేవుని సమాధానం నది వలె ప్రవహించును కాక. హల్లెలూయా. ఎవరి గురించి మనకొద్దండి. మన కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ఉంటుందా? ఉండకుండా చేయడానికి ఎన్నో సాతాను క్రియలు ఉంటాయి. కానీ నీవు నేనేం చేద్దాం? ఎప్పటికప్పుడు రీక్రియేట్ చేద్దాం. అందరు చెప్పండి, రీక్రియేట్ చేద్దాం. హల్లెలూయా. దానికి ఎంతైనా తగ్గుదాం. స్తోత్రం చెప్పండి. నువ్వే అడుగు, సారీ చెప్పు. హల్లెలూయా. యవనస్తు పిల్లలు, తల్లిదండ్రులకు మీరే సారీ చెప్పండి. మనం దేవుని పిల్లలు, మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మూడు ఆశీర్వాదాలతో మీరు వెళ్ళబోతున్నారు. ఒకటేంటి? జయ జీవితంతో వెళ్ళబోతున్నారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. రెండోది చెప్పాలి గట్టిగా, రాజరికం. హల్లెలూయా. ఈరోజు ఎలా కిరీటం అయితే మనం ధరించామో, ఇక మీదట మీ మీద కిరీటాలు ధరించబడబోతున్నాయి. మీ పిల్లలు కిరీటాలుగా ఉండబోతున్నారు. మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. హల్లెలూయా. ఇప్పటి నుంచే చెప్పండి, నీ స్థాయి వేరు. నువ్వు రాజరిక స్థాయిగా ఆలోచించాలి. ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి. ఆలోచించు, ప్రార్థించి, కష్టపడు. దేవుడే నిన్ను దీవిస్తాడు. మూడోది ఏంటి? సమాధానం. ఈ మట్ల ఆదివారం రోజు దేవుడు నది వలె సమాధానంతో నింపును గాక. గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం.